నీ అవసరం ఈ ప్రపంచానికి ఏముందో రేపు నీ బిడ్డ నీ భూమి మీద పడిన తర్వాత తెలుస్తుంది. చందుని, తన కడుపులోని బిడ్డని ఇద్దరిని దూరం చేసింది. మా బావ విశ్వనాథ్ గారి పేరు మీద ఉన్న ఆ పొలం నా పేరు మీదకి మారుస్తూ రాయించుకున్న డూప్లికేట్ డాక్యుమెంట్ అది. దాన్ని మీరు రెగ్యులరైజ్ చేయాలి. మీరు సామాన్యులు కాదు, మీ పని అయిపోయింది, పోండి. నీ భర్త పోయాడు అన్నావు, మరి మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి కనిపిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా. నేను నా సరదా కోసం మా నాన్న కారులో వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా నా భర్తను తీసుకొని ఇక్కడికి వచ్చాను. యాక్సిడెంట్ అయింది. నా భర్త చావుకి నేను కారణమని ఎవరైనా ఆడిపోసుకుంటారు. ఆ మాట విని నా వాళ్ళు తట్టుకోగలరా? భర్తని పోగొట్టుకున్న నష్టజాతకురాలని నన్ను, తండ్రిని పొట్టున పెట్టుకున్న దురదృష్టవంతుడు అని నా బిడ్డని ఎవరైనా అంటే నా తండ్రి గుండె ఆగిపోతుంది. ఫాదర్, నా చావు నా తండ్రికి విషాదాన్ని మిగులుస్తుంది. కానీ నా ఉనికి నా తల్లిదండ్రుల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. అందుకే నేనెక్కడికి వెళ్ళను. వాళ్ళెక్కడున్నా బాగుండాలి. ఎంత దూరంలో ఉన్నా వాళ్ళ దీవెనలు నాకు నా బిడ్డకి తప్పకుండా ఉంటాయి. ఫాదర్, ఆ దేవుడి దయ వల్ల నా ఉనికి వాళ్ళకెప్పటికీ తెలియకుండానే ఉండాలి. పనులు ఎలా సాగుతున్నాయి? పర్వాలేదండి. అది సరే, ఎరువులు ఎందాయా? అందే అండి. లేట్ చేయొద్దని చెప్పాను. కరెక్ట్ టైంకి ఇస్తున్నాడా? ఇస్తున్నాడండి. సరే, నేను చెప్తాను, వెళ్ళు. అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోతుంది అయ్యా. ఏమైంది? అయ్యా, తమరి పొలంలో ఆ శ్రీహరిబాబు బోర్డు పాతేసి మమ్మల్ని బయటికి తరివేశాడయ్యా. ఎందుకు? ఆ 50 ఎకరాల పొలం ఆయిందని చెప్తున్నారయ్యా. ఆ పొలం ఎవరు సాగు చేసినా ఊరుకోనని బెదిరిస్తున్నారయ్యా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఆ పొలంలోనే ఉన్నారయ్యా. ఏమైనా ఇలాంటి ఎర్రటి ఎండలో చెట్టు కింద కూర్చొని మందు కొడుతూ పప్పులు తింటుంటే ఆహా భలే ఉంటదండి. ఆర్డీఓ గారు, ఒక్కసారి అటు చూడండి. మా బావయ్య ఎలా పరిగెత్తుకుని వస్తున్నాడు. మ్యాటర్ తెలిసిపోయినట్టుంది.
ఆపండ్రా. రాయ్, నీకు డబ్బులిచ్చేది నేను. ఎవడో చెప్తే పని ఆపడమేంట్రా? కానివ్వండి. శ్రీహరి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇది నా పొలం. నా పొలంలో నువ్వు బోర్డు మాత్రమే ఏంటి? ఇది మా నాన్న పేరు మీద పేదవాళ్ళకి పంచాల్సిన పొలం. నా పొలాన్ని పేదలకు పంచుతావా? ఆ అధికారం నీకెక్కడది? ఎవరిచ్చారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇది నాదైతే నీదంటే ఏంటి? ఆర్డీఓ గారు, ఈ డాక్యుమెంట్స్ చూసి ఈ పొలం ఎవరితో చెప్పండి. అకార్డింగ్ టు ద డాక్యుమెంట్స్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మిస్టర్ శ్రీహరి. అంటే ఈ పొలం శ్రీహరి గారిదే. నా పొలం ఆయనది ఎలా అవుతుందండి? నేను అమ్మలేదు, ఆయనకి రాసి ఇవ్వలేదు. ఎలా వచ్చిందని తేల్చాల్సింది మేం కాదు, అది కోర్టులో తెలుసుకోండి. ఈ డాక్యుమెంట్స్ ప్రకారం, మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఈ పొలం ఈయన గారి సొంతం. ఆయన పొలాన్ని ఆయన సొంతం చేసుకుంటున్నాడు. అర్థమైంది ఆర్డీఓ గారు. దీని వెనుక మీ హస్తం ఉంది. మీరు కూడా తనతో చేతులు కలిపి నా పొలం కాజేయాలని చూస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయ్యండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు మీకు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేతగాని వాడివి నువ్వు సిగ్గు గురించి మాట్లాడుతున్నావా? శ్రీహరి, సొంత బావై ఉండి నాకు ద్రోహం చేస్తావా? ఏ, నువ్వు చేయలేదా ద్రోహం? నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఎవడో దాన్ని పోయే దానయ్యకిచ్చావే, అది ద్రోహం కాదా? నీకు చేతనైంది నువ్వు చేశావు, నాకు చేతనైంది నేను చేశాను. నీ దిక్కున చోటు చెప్పుకో. చూసావు బాబు, మన పొలాన్ని ఎలా కబ్జా చేస్తున్నారు? ఇది పేదలకు పంచాలనుకున్న పొలం. ఆ ఆర్డీఓని అడ్డం పెట్టుకుని ఎలా లాక్కుంటున్నాడు చూడు బాబు. ఆర్డీఓ గారు, ఇది మా పొలం. కానీ ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ పొలం శ్రీహరి గారికి చెందుతుంది. ఇవి తప్పుడు డాక్యుమెంట్స్. అది తేల్చాల్సింది మేం కాదు, కోర్టు. అంటే మీకేం సంబంధం లేదా? సరే, నమస్తే సార్, నేను రాజాని మాట్లాడుతున్నాను. ఏం లేదు సార్, పాడేరు డివిజన్ ఆర్డీఓ గారు మా మావయ్య గారికి సంబంధించిన పొలం విషయంలో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. కొంచెం మాట్లాడతారా? ఏం సార్ ఇది? స్టేట్ రెవెన్యూ సెక్రటరీ వసంత్ కుమార్ గారు. మాట్లాడు. సార్ నమస్తే సార్. అదేం లేదు సార్. నో సార్. అలాగే సార్. సరే సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్. అలాగే సార్, నేను వెళ్ళిపోతాను. ఉంటాను సార్. శ్రీహరి గారు, మరి నేను వస్తానండి. అదేంటండి? నేను ఇక్కడే ఉంటే నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది సార్. వస్తాను. ఆర్డీఓ గారు, నీ పరిస్థితి ఏంటి? వెళ్తావా లేక మెడ పట్టుకొని బయటికి నెట్టాలా? ఎవడ్రా నువ్వు? ఈ ఆస్తిని నాకు కాకుండా చేశావు. నా కొడుకు కావలసిన పెళ్లిని కానివ్వకుండా చేశావు. నువ్వు చేసిన పనికి నిన్ను ఇక్కడే చంపి పాతేయగలను, కానీ వరుసకి బాబాయ్ అయిపోయావు. అందుకే వదిలిపెట్టాను. అది మా మామగారికి బావమద్దివి అనే ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నాను. జాగ్రత్త. పదన్ మోయ్ గారు. కనకమ్మా. అమ్మగారు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నాన్నగారు రాగానే జ్యూస్ ఇవ్వటం మర్చిపోకు.
అలాగే ఆయన టాబ్లెట్స్ వేసుకున్నారో లేదో తెలుసుకుని నాకు ఫోన్ చేయి. సరే అమ్మగారు. ఏం నాన్న, ఎక్కడికెళ్లారు? ఎప్పుడో వస్తానని చెప్పి ఇంత ఆలస్యం చేశారే? ఏం చెప్పమంటావమ్మా, నీ మామయ్య చాలా దారుణానికి పాల్పడ్డాడు. సమయానికి మన రాజు అడ్డుపడకపోయి ఉంటే మనం చాలా నష్టపోయేవాళ్ళం. ఏం చేశాడు నాన్న? మనం పేదలకు రాసిద్దాం అనుకున్న 50 ఎకరాల పొలాన్ని తనకి నేను రాసిచ్చినట్టుగా నకిలీ పత్రాలు తయారు చేయించి పొలం ఆక్రమించాలని చూశాడమ్మా. అంతకుముందు చిన్న చిన్న స్థలాలు ఎన్ని ఆక్రమించుకున్నా చూసి చూడనట్టు వదిలేశానమ్మా. ఎంతైనా సొంత చెల్లెలి భర్త కదా అని ఊరుకున్నాను. అదే అలుసుగా తీసుకుని ఏకంగా అంత పెద్ద పొలాన్ని లాక్కోవాలని చూశాడు. కానీ ఆ శ్రీహరికి మీ ఆయన బాగా బుద్ధి చెప్పాడమ్మా. ఆర్డీఓను ఒక అడ్డం పెట్టుకుని రికార్డులన్నిట్లోనూ తనకు అనుకూలంగా రాయించేసుకున్నాడు. కానీ మన అల్లుడి గారి ముందు ఆ ఆర్డీఓ ఆటలు కూడా చెల్లలేదు. ఏకంగా రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడించేసరికి దెబ్బకి పారిపోయారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి? ఇందులో నేను చేసిందే ఉంది. ఆ పొలం మీది. అన్యాయంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? పొలం మాది కాదయ్యా, మా నది. ఒక రకంగా చెప్పాలంటే అది నీది. ఇంతకాలం నా తర్వాత ఈ ఆస్తిని, నా బిడ్డని ఇంత బాధ్యతగా చూసుకునే వాళ్ళు ఎవరా అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ సమర్థుడైన అల్లుడు దొరికావు. ఇక నా గుండెల మీద కొండంత భారం తీరింది. నాకు చాలా సంతోషంగా ఉంది రాజా. వీలు చూసుకుని మొత్తం ఆస్తి వివరాలు చెప్పి పెత్తనం అంతా నీ చేతుల్లో పెట్టి నేను హాయిగా రామకృష్ణ అంటూ కాలం గడిపేస్తాను. వస్తాను బాబు. ఏంటి అమృత ఇది? మీ మావయ్య ఏదో తప్పు చేస్తుంటే బెదిరించాను. దానికి ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేస్తానంటారేంటి? మా నాన్నగారికి అంత తొందరగా ఎవరు నచ్చరండి. ఆయనకి నచ్చారంటే ఎవరిని వదులుకోరు. ఎప్పటికైనా ఇదంతా మీరు చూసుకోవాల్సిందే కదండి. కానీ ప్లీజ్ అండి, నాన్నగారి కళ్ళల్లో ఇప్పుడిప్పుడే ఆనందం చూస్తున్నాను. బాధ్యతలు మోయగల సమర్థుడైన మనిషి దొరికాడన్న సంతోషం ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఆ సంతోషాన్ని అలాగే ఉండనివ్వండి. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. అమ్మా కరుణ. ఫాదర్ రండి. ఫాదర్ ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు ఫాదర్, నా మనసు ఏం బాగోలేదు. ఎందుకో ప్రశాంతంగా అనిపించటం లేదు. నీ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇదిగో నీ దేవుణ్ణే నీ దగ్గరికి తెచ్చానమ్మా. నీ ఇష్టం వచ్చిన చోట ఈ ఫోటో పెట్టుకుని పూజించుకో. ఫాదర్ ఇవన్నీ
నీకోసమేనమ్మా. మొన్న మనం కారులో వెడుతుంటే నువ్వు దేవుడికి దండం పెట్టుకోవడం నేను చూశానమ్మా. నువ్వెవరో అర్థమైంది. అందుకే నీకోసం ఈ పూజా సామగ్రిని తీసుకువచ్చాను. ఆ భగవంతుని పూజిస్తే తప్పకుండా ఎవరికైనా ప్రశాంతత, మనశ్శాంతి దొక్కుతాయి. అవి చాలా అవసరం కూడాను. కానీ ఇక్కడ నేను ఈ పూజలు అవి అంటే తప్పేం లేదమ్మా. నువ్వు ఏ తప్పు చేయడం లేదు. ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవడంలో ఏ తప్పు లేదు. కానీ మీ ఇంట్లో ఈ మతం దేవుణ్ణి పూజించడం. మతం అంటే ఓ నమ్మకం అమ్మా. మతం అనేది మనిషి యొక్క అభిమతం. మనిషికి నచ్చిన దేవుణ్ణి పూజించుకోవడం తప్పు కాదు, నేరమూ కాదు. మనుషుల్ని సన్మార్గంలో నడపడానికి మతం కావాలి, కానీ మనుషుల్ని విడదీసేది మతం కాదమ్మా. నీకు చిన్నప్పటి నుంచి ఆ దేవుణ్ణి నమ్మి పూజించడం అలవాటు. ఎవరి కోసమో నీ అలవాట్లను ఎందుకు మార్చుకోవాలి? ఎవరు ఏ పేరుతో పిలిచినా ఆ భగవంతుడు ఒక్కడే అని అన్ని మతాలు చెబుతాయి. నువ్వు నన్ను ఫాదర్ అని పిలుస్తావు, కొందరు డాక్టర్ అని పిలుస్తారు, ఇంకొందరు జోసెఫ్ అని పిలుస్తారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా అలా పిలిచేది నన్నే కదా. అలాగే ఎవరికి ఇష్టమైన పేరుతో వాళ్ళు పిలిచినా చివరికి అలా పిలిచేది ఆ భగవంతుణ్ణే కదా. ఫాదర్, నిజంగా మీరు చాలా గొప్పవారు. ఎందుకమ్మా? ఒక మతంలో ఉండి మరో మతాన్ని గౌరవించడం చాలా గొప్ప విషయం ఫాదర్. చూడమ్మా, ఏ దేవుడైనా ఎదుటి మనిషిని ప్రేమించమనే చెబుతాడు, వాళ్ళ ఇష్టాయిష్టాల్ని గౌరవించమనే చెబుతాడు. మనుషుల్ని ప్రేమించగలిగిన మనం మత విశ్వాసాల్ని గౌరవించలేమా? మానవ సేవే మాధవ సేవ అని ఆ దేవుడు చెప్పాడు. సాటి మనిషిని ప్రేమిస్తే నన్ను పూజించినట్లే అని ఆ ప్రభువు చెప్పాడు. ఎవరు చెప్పినా అదే అయినప్పుడు ఏ దేవుణ్ణి పూజించినా ఒక్కటే కదమ్మా. చక్కగా నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వుండు, నీకు నచ్చిన పూజలు చేసుకో. ఇక్కడ నిన్ను అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సరేనా? ఫాదర్, గాడ్ బ్లెస్ యూ.
అసలేమనుకుంటున్నాడే మీ అన్న ఆ? నన్ను చూసి ఈ ఊళ్ళో అందరూ భయపడతారు. అలాంటిది వాళ్ళందరి ముందు నన్ను విధవన చేయాలనుకుంటున్నాడా? ఏం జరిగింది నాన్న? వాడు ఆ రాజాగాడు నా షర్టు పట్టుకుంటే నీ మామ కనీసం ఆపను కూడా ఆపకుండా సినిమా చూసినట్టు చూస్తూ కూర్చున్నాడు. అసలు రాజా మీ చొక్కా ఎందుకు పట్టుకున్నాడండి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే పొగరు. ఆ ఇంటికి అల్లుండయ్యానని అహంకారం. వాడికంటే ముందు నేను ఆ ఇంటికి అల్లుండి. కనీసం ఆ పరువు కూడా లేదు మీ అన్నకి. నా పరువు నేను లాక్కుంటే వాడికెందుకు? ఆ రాజాని రెచ్చగొట్టి నా మీదకు ఉసిగొలిపాడు. నా పొలం నాకు కాకుండా చేశాడు. అందరి ముందు నా షర్ట్ కాలర్ పట్టుకోమని రెచ్చగొట్టాడు. ఛీ, నీతి జాతి లేని మనిషి. అంతా జరిగాక ఇంకా ఎందుకు నాన్న చూస్తూ ఊరుకోవాలి? ఆ రాజాగాడిని వాడికి సపోర్ట్ చేస్తున్న విశ్వనాథ్ మావయ్య అంతు చూస్తాను. ఆగరా, ఎక్కడికి? నాన్న షర్టు పట్టుకుని అవమానించిన వాడిని ఊరికే వదిలిపెడతానా? చంపేస్తా. ఏరా, ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదా? 10 మందిలోనూ ఆ రాజా మీ నాన్న చొక్కా పట్టుకున్నాడంటే తను ఎలాంటి మనిషో నీకింకా అర్థం కాలేదా? వాడి పవర్ వాడు చూపించాడు, మరి నా పవర్ అంటే నేను చూపించాలిగా. నా తండ్రిని అవమానించిన వాడిని ఊరికే వదిలిపెట్టను. దానికంటే ముందు తప్పెవరిదో అది తెలుసుకో. ఏంటే తెలుసుకునేది? ఈ ఊళ్ళో నేను మొగటం లేని మహారాజుని. నా భూమిని నేను సొంతం చేసుకుంటే వాడికేంటే నొప్పి? మీ భూమే? మీకెక్కడుందండి భూమి? మీ నాన్న కష్టపడి సంపాదించారా లేక మీరు కష్టపడి సంపాదించారా? మా అన్నయ్య దగ్గర దొంగతనంగా తీసుకున్నదే కదా. మీనాక్షి, ఇంతకాలం మీరు అన్నయ్యకు తెలియకుండా చిన్న చిన్న భూములు కాజేస్తున్నా ఆయన ఎందుకు ఊరుకున్నారో తెలుసా? నా మొహం చూసి. ఈ రోజు ఏకంగా ఎకరాలు ఎకరాలు తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటారా? నా మీద ప్రేమతో మా అన్నయ్య ఊరుకున్నా ఆ రాజా మాత్రం ఊరుకోడు. ఎందుకంటే అది అతని ఆస్తి.